హాయ్ అండి, క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా క్యారెట్ని బీట్రూట్ని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తాలింపు వేయించుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత ముందుగా బీట్రూట్ ముక్కలను వేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి. బీట్రూట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని సిమ్లోనే ఉంచి బాగా మగ్గనివ్వాలండి. ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా కారం కూడా వేసి సిమ్లోనే ఉంచుకుని వేపుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేసానండి. డ్రై ఫ్రూట్స్ని పౌడర్లా చేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటే మనం ఏదైనా ఫ్రైలో వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అలాగే మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలాని ఒక పావు స్పూన్ దాకా వేసానండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రెడీ అండి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.